జేఈ మెయిన్స్ అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయింది. 4th, 5th, 6th రాయబోయే స్టూడెంట్స్ మాత్రమే అడ్మిట్ కార్డ్స్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో రిలీజ్ చేశారు. మిగతా వాళ్ళకి అంటే 8th అండ్ 9th రాసే వాళ్ళకి బీ ప్లాన్ బీఆర్క్ వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ సబ్సిక్వెంట్ డేస్లో చేయడం జరుగుతుంది. జస్ట్ టు ఓవర్కమ్ ద లోడ్ ఆన్ ద వెబ్సైట్ ఆర్ సర్వర్ కోసం అని చెప్పి ఈ ప్రక్రియ చేయడం జరిగింది. అంతే తప్పితే మిగతా వాళ్ళకి లేవని కాదు. సో కంగారు పడకండి. సో అందరికైతే అడ్మిట్ కార్డ్స్ ఖచ్చితంగా అయితే వస్తాయి. సో ఈ రోజు మాత్రం 4th, 5th, 6th వాళ్ళు ఇమీడియట్గా అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. మన బట్టి వీడియోస్ జేఈ మెయిన్స్ సెషన్ 2 ఏప్రిల్ సెషన్ సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ హాల్ టికెట్స్ రిలీజ్ అయిపోయాయి. సో మీ రెస్పెక్టివ్ అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అయిపోయి డౌన్లోడ్ చేసుకోవచ్చు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ముఖ్యంగా చేయాల్సింది డిక్లరేషన్ ఫామ్ అని ఒకటి ఉంటుంది. దాన్ని ఫిలప్ చేయాలి. డిక్లరేషన్ ఫామ్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఆధార్ కార్డ్ ఫర్నిష్ చేసిన వాళ్ళకి, నాన్ ఆధార్ కార్డ్ క్యాండిడేట్స్కి. ఆ రెండింటికి డిక్లరేషన్ ఫామ్ ఎలా ఉంటుంది, వాటిని ఎలా ఫిలప్ చేయాలి అనేది ఒకటి. తర్వాత ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉన్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఏం ఫాలో అవ్వాలి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఈ తర్వాత ఎంసెట్కి సంబంధించిన అప్డేట్స్, అలాగే జేఈ జోసా కౌన్సిలింగ్ తర్వాత వీటికన్నిటి గురించి కూడా అడ్వాన్స్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కానీ వాటి గురించి మీకు అప్డేట్ వస్తూనే ఉంటుంది మన ఛానల్ నుంచి. సో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. సో స్టూడెంట్స్, ముందుగా అయితే మనం ఒకసారి ఆ హాల్ టికెట్ని చూద్దాము. సో ఇది స్పెసిమెన్ కాపీ అండి. సో జేఈ మెయిన్స్ జనవరి సెషన్ ఉన్న వాళ్ళదే సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది, ఈవెన్ సెషన్ 2 వాళ్ళకి కూడా. సో క్యాండిడేట్ డీటెయిల్స్ అన్ని, రోల్ నెంబర్, క్యాండిడేట్ డీటెయిల్స్, తర్వాత జెండర్, కేటగిరీ, పర్సనల్ విత్ డిజేబిలిటీయా లేదా అనేది ఇవన్నీ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ చూడండి, పర్సనల్ విత్ డిజేబిలిటీ ఒకటి, కేటగిరీ ఒకటి, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఆ రెండింటిని మీరు పెట్టినవే ఉన్నాయా లేదా చూసుకోండి. అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ అనే వాళ్ళకి సపరేట్గా మీరు మళ్ళీ ఇంకొక సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ అప్పుడు మీరు ఫర్నిష్ చేయాల్సి ఉంటుంది. దెన్ అప్లికేషన్ నెంబర్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ, స్క్రైబ్ రిక్వైర్డ్ అంటే పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి స్క్రైబ్ రిక్వైర్డ్ అనేది ఉంటుందన్నమాట. అది దెన్ ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటో జాగ్రత్తగా గమనించి ఇదే ఫోటోని మీరు మళ్ళీ యూజ్ చేయాల్సి ఉంటుంది డిక్లరేషన్ ఫామ్లో. సో ఆ డిక్లరేషన్ ఫామ్ కింద ఉంది, చూపిస్తాను మీకు. తర్వాత క్యాండిడేట్ సిగ్నేచర్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సేమ్ సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది. సో మీరు అప్లై చేసిన ఎగ్జామినేషన్ ఏంటి, తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంది, షిఫ్ట్ ఎప్పుడు ఉంది, తర్వాత టెస్ట్ సెంటర్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. టెస్ట్ సెంటర్ డీటెయిల్స్ ముందు జాగ్రత్తగా చూసుకోండి. ఈ టెస్ట్ సెంటర్ డీటెయిల్స్ సేమ్ ఉంటాయి కొన్ని కాలేజెస్కి నేమ్స్. సో మీరు ముందే జాగ్రత్తగా వెళ్ళి ఆ టెస్ట్ సెంటర్స్కి 1 or 2 days బిఫోర్ వెళ్ళి ఆ టెస్ట్ సెంటర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఏది యూజ్ చేయొచ్చు, పబ్లికా ప్రైవేటా అనేది కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని 1-2 hours బిఫోరే ఎగ్జామినేషన్, అంటే వాళ్ళు ఒక టైం ఇస్తారు, స్పెసిఫిక్ టైము. సే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ మీకు 9 o'clock ఎగ్జామ్ అనుకోండి. సో మీరు 9 o'clock అంటే మీరు ఖచ్చితంగా అక్కడ మార్నింగ్ 7-7:30కి ఉండేటట్టుగా ట్రై చేయండి. 1 hour బిఫోర్ నుంచి అయితే పంపిస్తారు. ఇక్కడ చూడండి 3 to 6 PM అని చెప్పి ఇచ్చారు వీళ్ళకి టైమింగ్. సో వీళ్ళు ఖచ్చితంగా 1 o'clock ఉండాలి, ఆఫ్టర్నూన్ టైమింగ్ వాళ్ళు. సో అక్కడికి వెళ్ళాలి. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ డిక్లరేషన్ ఫామ్ ఏంటంటే ఇది మీరు అక్కడికి క్యారీ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు బెటర్ ఏంటంటే 2 copies తీసుకెళ్ళండి. ఒక కాపీలో ఏం చేస్తారంటే ఇక్కడ మీ క్యాండిడేట్ ఫోటో పైన ఏదైతే మీరు క్యాండిడేట్ ఫోటో పెట్టారో ఆ క్యాండిడేట్ ఫోటో అనేది ఇక్కడ అతికిచ్చాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఏదైతే మీ లెఫ్ట్ థంబ్ ఉంటుందో ఆ థంబ్ యొక్క ఇంప్రెషన్ పెట్టాలి. అయితే ఈ థంబ్ ఇంప్రెషన్ చేసేటప్పుడు ఏం చేస్తారు, స్ట్రైట్గా పెట్టకుండా ఒకసారి థంబ్ని లెఫ్ట్కి ఒకసారి రైట్కి అనేది మీరు ఒక్కసారి తిప్పారంటే ఆ ఇంప్రెషన్ అనేది ప్రాపర్గా పడుతుంది. ఆ థంబ్ పైన ఉన్న ఏవైతే గీతలు రేఖలు ఉంటాయో అవి క్లియర్గా పడాలన్నమాట. అది ఇంపార్టెంట్. దెన్ ఇది క్యాండిడేట్ సిగ్నేచర్. ఈ సిగ్నేచర్ అనేది మీరు ఇక్కడ ముందు పెట్టకూడదు, అక్కడ వెళ్ళేటప్పుడు అక్కడ పెట్టాల్సి ఉంటుంది. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మీది అతికిచ్చే ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటోకి లెఫ్ట్, రైట్, ఆల్ కార్నర్స్ ప్లస్ సెంటర్లో మాత్రం ఖచ్చితంగా గ్లూ ఏదైతే ఉంటుందో ప్రాపర్గా పూసి అతికించండి. దీనివల్ల ప్రాబ్లం ఏమొస్తుందంటే పొరపాటుని సైడ్ కార్నర్స్లో వాళ్ళు సరిగ్గా మీరు అతికించకపోతే వీళ్ళు వేరే కాపీస్ పెట్టేటప్పుడు ఆ పేపర్ తగిలి ఇది టక్కని లేచిపోయి ఫోటో అనేది వెళ్ళిపోతుంది. అట్లా 99.9% జరగదు. ఒకవేళ జరిగితే మీకు ఆ ప్రాబ్లం కాకూడదు కాబట్టి ఇది ఇంపార్టెంట్. దెన్ ఇది మీరు ఏదైతే స్టాంప్ వేస్తారో స్టాంప్ వేసిన తర్వాత ఇంట్లో కనీసం ఒక 1 hour లేకపోతే 45 minutes దీన్ని డ్రై చేయండి. లేదంటే పొరపాటున ఏదైనా వాటర్ తగిలినా లేకపోతే మీ ఇంకేదైనా పేపర్ని మడత పెట్టినా కూడా ఇదేమవుతుందంటే ఈ గ్లూ, ఈ ఇంక్ ప్యాడ్ ఉన్న ఏదైతే ఉంటుందో అది పక్కన వేరే దానికి అతుక్కొని నెక్స్ట్ పేపర్కి అతుక్కునే అవకాశాలు ఉన్నాయి. సో ఇది దీంతో పాటు ఇక్కడ మీరు క్లియర్గా రాయాలి. ఐ అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెసిడెంట్ ఆఫ్ ఏదైతే ఉందో మీ రెసిడెంట్ సిటీ ఏదైతే ఉందో సో దాన్ని ఈ 2 రాసేసి ఈ సిగ్నేచర్ ఇవన్నీ పెట్టాల్సి ఉంటుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరికంటే అంటే ఆధార్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఈ ఆధార్ ఉన్న వాళ్ళు కూడా 1 hour 1.5 hour బిఫోరే వెళ్ళాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ ఎందుకు ఇక్కడ ఈ ఆధార్ ఉండి మీకు బయోమెట్రిక్ డిజిటల్ లాకర్ లేని వాళ్ళందరూ కూడా 1 hour బిఫోర్ వెళ్తే అక్కడ వీళ్ళ దగ్గర ఈ సిగ్నేచర్స్ ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కాపీతో పాటు మీరు ఇంకొక కాపీ కూడా తీసుకెళ్ళండి. 2 copies చెప్పినగా తీసుకెళ్ళండి. ఈ ఫోటో ఏదైతే ఉందో ప్లస్ ఈ థంబ్ ఇంప్రెషన్ ఏదైతే ఉందో ప్లస్ ఈ సిగ్నేచర్ ఏందో అన్నీ కూడా వాళ్ళ ముందరే చేయడానికి ట్రై చేయండి. సో ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా ఇష్యూ వస్తే మీకు టక్కన సెకండ్ కాపీ మీరు తీసుకొని పెట్టుకోవచ్చు. కావాల్సిన
ఏవైతే ఎక్విప్మెంట్ ఉందో అన్నీ తీసుకుని వెళ్ళండి. ఇంకా లోపలికి అయితే తీసుకెళ్ళడానికి ఉండదు అవన్నీ, ఇంక్ ప్యాడ్స్ ఎవరైనా. సో మీతో పాటు ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఇచ్చేసేసి మీరు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ఫర్ ఆధార్ కార్డ్ ఫర్నిష్ చేసిన వాళ్ళకి. ఇన్ కేస్ నాన్ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో ఫామ్ చూద్దాం. నాన్ ఆధార్ కార్డు వాళ్ళకైతే ఫామ్ ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే మేల్ కానీ ఫీమేల్ క్యాండిడేట్ కానీ, సన్ ఆఫ్ ఎవరైతే ఉన్నారో, డాటర్ ఆఫ్ ఎవరైతే ఉన్నారో, ఫాదర్ నేమ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ మదర్ నేమ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేటప్పుడు ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి. మీరు అప్లికేషన్ ఏదైతే మదర్ నేమ్ ఫాదర్ నేమ్ ఇచ్చారో అది క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది. దట్ మై క్యాండిడేట్స్ టు ద ఎగ్జామినేషన్ ఇస్ జెన్యూన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ ఇన్ కేస్ మీరు ఇంకేదన్నా ప్రాబ్లం ఉంది అని అంటే అపార్ట్ ఫ్రమ్ ఆధార్ కార్డ్ ఇవైతే ఇవ్వాలి. బ్లాంక్ ఇమేజ్ అప్లోడెడ్ విత్ అప్లికేషన్ ఫామ్, పూర్ క్వాలిటీ ఆఫ్ ఇమేజ్ అప్లోడెడ్ విత్ అప్లికేషన్ ఫామ్, ఇన్కరెక్ట్ ఇమేజ్ అప్లోడెడ్ విత్ అప్లికేషన్ ఫామ్, ద ఇమేజ్ అప్లోడ్ అప్లికేషన్ ఫామ్ డస్ నాట్ మ్యాచింగ్ విత్ మై ఫేస్ డ్యూ టు ద ఫాలోయింగ్ రీజన్స్ అని చెప్పి ఉంటుంది. సో ఇది జనరల్గా మీకు ఇన్ కేస్ అప్లికేషన్ ఫామ్లో మీ అక్కడ వాళ్ళు ఒకవేళ మీ ఫేస్ని రికగ్నైజ్ చేయలేకపోతే అప్పుడు ఈ ఫామ్ని అయితే దీన్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆధార్కి సంబంధించి ఏదైతే ఉంటుందో ఆధార్కి సంబంధించిన వాళ్ళైతే అవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అప్లికేషన్ ఐడి అండ్ రోల్ నెంబర్ ఇచ్చేసేసి మీ క్యాండిడేట్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్యాండిడేట్ నేమ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత మీ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఏదైతే తీసుకెళ్తున్నారో అది తీసుకెళ్ళాలి. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అంటే మీరు అపార్ట్ ఫ్రమ్ ఆధార్, పాన్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేకపోతే ఇన్ కేస్ కాలేజ్ ఐడి కూడా తీసుకెళ్ళచ్చు. మీ కాలేజ్ ఐడి కూడా తీసుకెళ్ళి ఆ కాలేజ్ ఐడి నెంబర్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. డేటు, షిఫ్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది రాయాలి. దాన్ని ఇక్కడ సిగ్నేచర్, మీ సిగ్నేచర్ అయితే ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. సో ఇది రాసిన తర్వాత ఇక్కడ కిందంతా కూడా ఎన్టీ అఫీషియల్స్కి సంబంధించింది ఇది. సో అదైతే మీరు పెట్టాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు ఆధార్ కార్డు లేదు అని చెప్పి వాళ్ళు రాస్తారు. సో ఈ రెండు డిక్లరేషన్ ఫామ్ చాలా ఇంపార్టెంట్. ఇది ఆధార్ కార్డు లేని వాళ్ళకి డిక్లరేషన్ ఫామ్, ఇందాక చెప్పిందేమో ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి. సో దీంతో పాటు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, తర్వాత డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, లోపలికి వెళ్ళేటప్పుడు పెన్స్ ఏమి ఉండాలి, వాటర్ తీసుకెళ్ళచ్చలేదా, అవన్నీ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్లో కమింగ్ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.